అవర్ ఛానల్. సో మంచి ఇంపార్టెంట్ డిస్కషన్ అండి, ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఇంపార్టెంట్ విషయము. నిన్న మనకు నైట్ అర్ధరాత్రి మనకు అసలు వాళ్ళు తినడం పడుకోవడం చూపించారు, కానీ ఒక ఇంపార్టెంట్ కన్వర్జేషన్ జరిగింది. బిగ్ బాస్ ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ కూడా లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది ప్లీజ్. సో అట్లా అనమాట. ఏం జరిగింది అసలు? కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యింది కూడా మైక్ తీసేసి మరి క్యాప్టెన్ రూమ్ లో డిస్కస్ చేశారంట. ఏంటి ఆ మ్యాటర్ అనేది ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ తనుజ అన్నది నిజమే, సారీ సంజన అన్నది నిజమేనా డీమాన్ రీతు గురించి ఇక్కడ ఆ మైక్ తీసేసి మరీ మాట్లాడారంట. అదేంటో మాట్లాడుకుందాము. అయితే మనకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చారా, తనుజ వండిందా, తిన్నరా, పడుకున్నారు, ఇంతవరకే చూపించారు. మరి ఈరోజు ఎపిసోడ్లో వేస్తారా కట్ చేస్తారో తెలియదు, ఇది లీక్స్ అనమాట. సో అక్కడ ఏం జరిగిందట అంటే డీమాన్ ఫస్ట్ సేవ్ అయ్యాడు కదా, అంతకుముందు కూడా ఫస్ట్ సేవ్ అయ్యాడు కదా ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా. వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది, డీమాన్ టాప్లోకి వెళ్ళిపోయాడా, అలా ఎలా ఓటింగ్ జరుగుతుంది, ఏం ఆడాడు, ఏం చేశాడు అంతగానము అని ఒక డౌట్ వచ్చింది వీళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది అంటే వీళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారని వీళ్ళకి ఆల్రెడీ లీక్స్ వచ్చాయి. కళ్యాణ్కైనా, ఇమ్ముకైనా, తనుజకైనా. రీతు కూడా డిస్కషన్లో ఇన్వాల్వ్ అయిందంట. అంటే డీమాన్ కాదని మరి వీళ్ళతో డిస్కషన్లో ఇన్వాల్వ్ అయింది రీతు కూడా. అట్లెట్లా సేవ్ అవుతుండు, అట్లెట్లా జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అసలు, వీడేం ఆడాడని, వీడేం చేశాడని చాలాసేపు మాట్లాడుకున్నారంట. ఇదంతా బయటికి ఎలా వచ్చింది, మైక్స్ తీసేసి మాట్లాడుకున్నారంటే బెడ్ వెనుక ఒక మైక్ ఉంటుందట. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర మైక్స్ పెడతారట ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి. అప్పటికి బిగ్ బాస్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు కళ్యాణ్కి, నువ్వు క్యాప్టెన్ అయ్యి ఉండి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మస్తు వార్నింగ్ ఇచ్చాడు. అవేం మనకు లేపేశాడు, అసలు మంచి ఇంపార్టెంట్ డిస్కషన్స్ మనకు లేపేశాడు. లైవ్ చూసా, చాలాసేపు చూసా, ఏం లేదండి అసలు అంత సప్ప. ఈరోజు పొద్దుగాల కూడా ఏం లేదు లైవ్లో, అసలు చూడబోతే అయితే లేదు బిగ్ బాస్. ఆ నామినేషన్స్ కూడా ఇప్పుడు జర రచ్చ నడుస్తుంది, కానీ ఆ నామినేషన్స్ కూడా చూడబోతుంది. డల్ అయిపోయింది, అసలు గేమే డల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే మంచి గేమ్స్ లేవు, లొల్లి పెట్టుకోవడానికి ఏమీ లేదు అక్కడ. సో వీళ్ళు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ మాట్లాడారు కదా, మరి మనకి వేస్తారా, కట్ చేస్తారా, ఏంటో చూడాలి. ఎందుకు డీమాన్ మీద అంత ఇది వీళ్ళకు, అంత ఏమొచ్చేసింది వీళ్ళకు. ఒక్కొక్కసారి అటు ఇటుగా సేవ్ చేస్తాడు. ఫస్ట్ సేవ్ అంటే ఫస్ట్ సేవ్ చేస్తే ఓటింగ్ ఎక్కువ ఉందేమో, లాస్ట్ సేవ్ చేస్తే ఓటింగ్ తక్కువ. లాస్ట్ టూ మాత్రమే, బాటమ్ 2 మాత్రమే ఓటింగ్ ప్రకారం ఉంటుంది. మిగతావన్నీ తనకి ఇష్టం వచ్చినట్టు సేవ్ చేస్తాడు. వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడానికి కూడా సేవ్ చేస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ సేవ్ చేస్తే భరణి గారికి బూస్టింగ్ వస్తుంది, డీమాన్కి బూస్టింగ్ వస్తుంది. పాపం డీమాన్ ఆల్రెడీ దెబ్బలు తలిగి 11 days నుంచి అంత నర్వస్గా ఉంటుండు, కొంచెం బూస్టింగ్ ఇద్దామని చెప్పేసి ఏమైనా చేస్తారు. లాస్ట్ 2 మాత్రమే అది ఓటింగ్ ప్రకారం, మిగతావన్నీ షఫుల్ చేసేస్తాడు బిగ్ బాస్. ఆ విషయం మరి వీళ్ళకి తెలిసి కూడా ఎందుకు ఇట్లా చేసుకుంటారో మరి అర్థం కాలే. వాళ్ళ ఇష్టం. ఒక్కొక్కసారి లాస్ట్ పెడతాడు, గేమ్ ఆడకపోతే కూడా ఓటింగ్ ఉన్నా కూడా లాస్ట్లో, అంటే లాస్ట్ 3లో సేవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. ఇక తర్వాత వచ్చేసి తనుజ రీతు గురించి ఒక మాట, డీమాన్ గురించి మాట్లాడిందంట మైక్ తీసేసి. అయితే డీమాన్ కూడా క్యాప్టెన్ రూమ్లో ముగ్గురు పడుకుంటున్నారట, తనుజ, రీతు, డీమాన్. మరి మనకు ఇప్పుడు చూపెట్టలేదో ఏమో, నాకు అంతా నేను అబ్జర్వ్ చేయలే, కానీ ముగ్గురు పడుకుంటున్నారట. సో ఒక ఆడపిల్లగా నాకు కంఫర్ట్ లేదు డీమాన్ పక్కన అక్కడ పడుకుంటే అని చెప్పిందంట. మరి సంజన కూడా అదే చెప్పింది కదా, ఇంకెన్ని విషయాలు జరిగాయన్న థాట్ వస్తుందా లేదా. అప్పుడు నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అన్నప్పుడు అందరేమో మాకేం లేదు అని చెప్పారు. మరి తనుజ చెప్పింది కదా, తనుజ ఎందుకు చెప్పింది ఈ మాట రీతుకి? మరి అలా వండుకోవడం కరెక్ట్ కాదు కదా, అమ్మాయిల పక్కన అబ్బాయి వండుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అక్కడ చాలా బెడ్స్ ఉన్నాయి, ఎంత పెద్ద బెడ్ అయినా కూడా, నువ్వు అంత పెద్ద బెడ్ అయినా కూడా అనుకోమా, అయితే తప్పే. ఇక్కడ తప్పుగా నేను చెప్పట్లేదు. దూరం పడుకోనుకున్నా, అంటుకోకుండా పడుకోకుండా, ఒక అమ్మాయిని పడుకున్న పక్కన డీమాన్ పడుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. సో ఇది నాకు ఎందుకో అనిపించింది. నాకైతే మరి అది బయటకు వస్తుందా రాదా, ఇది లీక్ అన్నమాట. ఇంతవరకు ఇదంతా ఏంటంటే కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు బిగ్ బాస్ టీం వాళ్ళు మనకి లీక్స్ వస్తాయి. సో ఈరోజు ఈ తనుజ ఏంటి నాకు అర్థం కాదు. ఫస్ట్ ఇమాన్యుయల్కి పాయింట్స్ చెప్పేసి, తర్వాత డీమాన్కి నామినేట్ చేస్తే, తర్వాత సంజనాకి నామినేట్ చేస్తారు. పోయిన సీజన్లో గౌతమ్ కూడా ఇట్లా చేస్తాడు, అట్లా చేసింది. పాయింట్స్ అన్నీ చెప్పాలనుకునే చెప్పి ఏడ్చేసి, నిజంగా ఏడ్పొచ్చింది అబ్బా మీకు ఎవరికన్నా. తనుజ, ఇమాన్యుయల్ ఏడ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనేం అనట్లేదు. మీకు ఏడిపోస్తే కామెంట్ చేయండి. ఏందో స్నేహం అంట, ప్రేమ అంట, అంటే స్నేహము, బంధము, దీని గురించి మాట్లాడుకున్నారు. సో ఇక్కడ ఏదో కొంచెం డ్రామా ఆడి క్రియేట్ చేసింది తనుజ. తనకంటే స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది అబ్బా తనుజ. మస్తు హుషారు ఉందబ్బా, తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడగలదు.
అసలు ఎక్కడ ఏం పాయింట్స్ పెట్టాలో అవన్నీ పెడుతుంది అబ్బా. మాస్టర్ మైండ్ అసలు నిజంగా చెప్తున్నాక అసలు చాలా బాగా ఆలోచిస్తుంది అనిపిస్తుంది నాకు. అసలు ఆ సపోర్ట్ చేయడం, ఈ కొన్ని గుణాలు లేకపోతే మంచి టాప్లో ఉండే కంటెస్టెంట్స్ మస్తు మైండ్ గేమ్ ఆడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ లైక్ చేయను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.